హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోని. సో మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే మీకు తమిళం చూస్తే అర్థం ఏంటుంది కదా. ఈ రోజు అయితే మటన్ కర్రీ అయితే చేయబోతున్నా. సో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకొని తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసి అలాగే వాటర్ వేసి బాగా ఉడికించాలి. సో చూసారు కదా, మటన్ అయితే ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, మిరప్పొడి, ధనియాల పొడి, అలాగే తెల్లగడ్డ, టమాటో, అలాగే వాటర్ వేసి అయితే మిక్సీ అయితే పట్టించాలి. సో చూసారు కదా, మసాలా అయితే మెదిగిపోయింది. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి అలాగే చెక్క, లవంగాలు వేసి ఆనియన్ వేసి కరివేపాకు వేసి బాగా అయితే ఫ్రై చేయాలి. సో చూసారు కదా, ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలన్నమాట. సో ఫైనల్లీ ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే టమాటో కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అలాగే తగినంత పసుపు, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టిన మటన్ అయితే వేసి బాగా కలపాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి బాగా కలపాలన్నమాట. అలాగే తగినంత వాటర్ కూడా వేసి అలానే కుక్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. అప్పుడే మనకు మటన్ అనేది బాగా అయితే కుక్ అవుతుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే గరం మసాలా అలాగే మటన్ మసాలా వేసి బాగా అయితే కుక్ చేయాలి. సో చూసారు కదా, మటన్ అయితే బాగా ఉడుకుతూ ఉంది. సో ఫైనల్ అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో అంటే నేను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ మోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్ బై బాయ్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.